చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు 6 నెలల లోపు వాళ్ళకి కాళ్ళు ఇలా మడుచుకొని ఉంటే చాలామంది పేరెంట్స్ వంకరగా ఉన్నాయని చెప్పి టెన్షన్ పడుతుంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూ పేరెంట్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. మేడం మా బాబు కాళ్ళు సరిగా ఉన్నాయా? ఇలా మడుచుకొని ఇలా వంకరగా ఉండడం నార్మలేనా? తేడాగా ఉన్నాయని అంటారా? ఇంట్లో వాళ్ళు బరువుగా దుప్పట్లు అలాంటివి వేయండి కాళ్ళ మీద, లేకపోతే గట్టిగా రుద్ది మసాజ్ చేయండి, అవే సాగుతాయి, అవే స్ట్రైట్గా అవుతాయి అని చెప్తున్నారు అని అడుగుతుంటారు. కానీ చంటి పిల్లల కాళ్ళు అలా ముడుచుకొని ఉండడమే కరెక్ట్. దాన్ని ఫిజియోలాజికల్ ఫ్లెక్షన్ అంటారు. 9 నెలల పాటు మరి తల్లి గర్భంలో అలా కాళ్ళు చేతులు దగ్గరికి ముడుచుకునే ఉంటారు కదా పిల్లలు. సో అలా ఉన్నవాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళ జాయింట్స్, వాళ్ళ కండరాలు అలా ఫోల్డ్ అయి ఉండడం సహజము. వాళ్ళు పెరిగే కొద్దీ వాటిలో స్ట్రెంగ్త్, స్టెబిలిటీ ఇలాంటివన్నీ డెవలప్ అవుతుంటాయి. అంతేకాని బలవంతంగా కాళ్ళని స్ట్రెచ్ చేయడము లేదా బరువులు పెట్టడము లాంటివి చేస్తే అప్పుడే ఎదిగే జాయింట్స్ మీద అనవసరమైన స్ట్రెయిన్ పడుతుంది. అంతేకాకుండా హిప్ డిస్ప్లేసియా అనే ప్రాబ్లమ్స్కి కూడా దారి తీయొచ్చు.